ఇంద్రుడికి దుర్వాసుడి శాపం. నారద, మధుపాన ప్రమత్తుడై దేవేంద్రుడు త్రిలోకాధిపతి రమ్మతో క్రీడా పరవశుడై ఒక మహారణ్యంలో విహరిస్తున్నాడు. వైకుంఠం నుంచి కైలాసానికి వెళ్తూ దుర్వాసుడు వీరి కంటపడ్డాడు. బ్రహ్మ తేజస్సుతో గ్రీష్మ మార్తాండుడిలాగా వెలిగిపోతున్నాడు మహర్షి. కరిగిపోసిన బంగారు రంగులో ఉన్నాడు. జడలుగట్టిన జుట్టు తల చుట్టూ వేలాడుతూ ఊగుతుంది. తెల్లని యజ్ఞోపవీతం, దండక మండవులు, నొసట బాలచంద్ర బింబం లాంటి కుంకుమ బొట్టు. లక్షల శిష్యులు వేదాలు వల్లిస్తూ వెంట నడుస్తున్నారు. చూడగా దేవేంద్రుడు ఎదురు వెళ్ళి భక్తిగా నమస్కరించాడు. శిష్యవర్గం ఇంద్రుణ్ణి అభినుతించారు. అందరూ అతడికి ఆశీసులందించారు. విష్ణుమూర్తి ఇచ్చిన పారిజాత పుష్పాన్ని దుర్వాసుడు ప్రేమగా అతడికి కానుక చేశాడు. అది జరామృత్యుహరము, శోక వినాశకము, మోక్షకారకము అయిన పవిత్ర పారిజాత పుష్పం. పైగా విష్ణుదత్తం. దాన్ని స్వీకరించి దేవేంద్రుడు కళ్ళకు అద్దుకొని శిరస్సు మీద పెట్టుకోవాల్సింది పోయి నిర్లక్ష్యంగా మదమత్తంగా తన ఐరావతం శిరస్సు మీదకు విసిరాడు. ఆ పుష్పస్పర్శతో అది రూపగుణ తేజో వయస్సులలో విష్ణుతుల్యమై ఘోరారణ్యంలోకి వెళ్ళిపోయింది. ఆ ఏనుగును ఎంత ప్రయత్నించినా ఇంద్రుడు ఆపలేకపోయాడు. ఈ సంఘటనతో దుర్వాసుడికి మహాకోపం వచ్చింది. అరే ఇంద్ర, కన్ను మిన్ను కానకుండా ఉన్నావు. సంపద మదమిత్తుడివై ఇలా నన్ను అవమానిస్తావా? నేనిచ్చిన పారిజాతాన్ని ఏనుగు మీదకు విసిరేస్తావా? విష్ణుమూర్తికి నివేదన చేసిన ప్రసాదంగా పొందిన పువ్వు, పండు, నీరు దేనినైనా చేతికందినంతనే కన్నులకు అద్దుకొని స్వీకరించాలి. అలా స్వీకరించకపోతే బ్రహ్మహత్య మహాపాతకం చుట్టుకుంటుంది. శ్రీభ్రష్టుడు, బుద్ధిభ్రష్టుడు, రాజభ్రష్టుడు అవుతాడు. పూర్వజన్మ సుకృత విశేషం వల్ల మహాభాగ్యంగా లభించిందని వెంటనే స్వీకరించిన వాడు మాత్రమే విష్ణుభక్తుడు. అతడు స్వయంగా జీవన్ముక్తుడవుతాడు. నైవేద్యం స్వీకరించి నిరంతరం విష్ణుమూర్తికి నుతులు నతులు చేస్తే సాక్షాత్తు విష్ణుతుల్యుడవుతాడు. అతడి స్పర్శతో గాని అతడి గాలి సోకినా గాని సకల తీర్థాలు పరిపూతులవుతాయి. అతడి పాద రజస్సుతో వసుంధర అంతా పావనమవుతుంది. పుంస్యలన్న అవీరాన్న భోజనాదిక దోషాలన్నీ తొలగిపోతాయి. సర్వవిధ అపక్ష భక్షణ దోషాలు నశిస్తాయి. ఇంద్ర, స్వపచుడివై విష్ణుసేవే అయితే తన వంశంలో 1,000,000 తరాలను ఉద్ధరించిన వాడవుతాడు. హరిభక్తి లేనివాడు తనను తానే రక్షించుకోలేడు. ఇది విష్ణు ప్రసాదము అనే మాట తెలియకుండానే స్వీకరించినప్పటికీ 7 జన్మల పాపాలు తొలగిపోతాయి. తెలిసి స్వీకరిస్తే 1,000,000 జన్మల కల్బిషాలు అంతరిస్తాయి. అది నిశ్చయం. శత్ర, అటువంటి పరమ పావనమైన విష్ణు ప్రసాదాన్ని గర్వంతో కరిమస్తకం మీదకి విసిరేశావు కనుక స్వర్గలక్ష్మి నిన్ను విడిచిపెట్టి హరిసన్నిధికి వెళ్ళిపోవుగాక. నేను హరిభక్తుణ్ణి. బ్రహ్మదేవుడే కాదు, యమధర్మరాజునైనా లక్ష్యపెట్టను. నువ్వొక లెక్క. నీ తాత ముత్తాతలే నన్ను పూజిస్తారు. నువ్వు అవమానిస్తావా? నీకంటే ఆ ఏనుగు నయం. పారిజాతాన్ని శిరసును ధరించింది కనుక అంటూ దుర్వాసుడు చిందులు తొక్కాడు. దేవేంద్రుడు గజగజలాడాడు. దుర్వాసుడి పాదాల మీద పడ్డాడు. సిగ్గు విడిచి బిగ్గరగా రోదించాడు. మునీశ్వర, నా అపరాధానికి తగిన శాపమిచ్చావు. ఇది నాకు తగిన శిక్షయే. కళ్ళకు కమ్మిన మాయ తొలగిపోయింది. రాజసంపదని తిరిగి ఇవ్వమని కోరను. దయచేసి కొంచెం జ్ఞానం ప్రసాదించు. ఐశ్వర్యం అనేది ఆపదలకు బీజం. అది జ్ఞానాన్ని కప్పివేస్తుంది, ముక్తి మార్గాన్ని ఛేదిస్తుంది, భక్తిని ఆటంకపరుస్తుంది. అంచేత ఐశ్వర్యమొద్దు, జ్ఞానం కలిగించు. ఇంద్రుడు ఇలా ప్రాధాయపడేసరికి మునీంద్రుడు కాస్త మెత్తబడ్డాడు. ఇంద్ర, సంపత్తి మిరాందుడికి ముక్తి మార్గం కనబడదు. అది జన్మ మృత్యు జర శోక రాగాలకు బీజాకురం. సంపన్నిత్తుడి కన్నా మూఢుడు సురామత్తుడు ఉండడు. బంధుగణం అతడిని చుట్టుముడతారు గాని బంధుత్వాలు ఆప్యాయతలు ఉండవు.
విషయాంధుడు, విహులుడు, మహాకామకుడు, రాజసికుడు అవుతాడే తప్ప ఐశ్వర్య మధుమ్మతుడికి సాత్విక మార్గం కనిపించదు. విషయాంధులు 2 రకాలుగా ఉంటారు, రాజసుడు, తామసుడు. శాస్త్రజ్ఞానం లేని ధనవంతుడు తామసుడు, శాస్త్రజ్ఞానం ఉన్న ధనవంతుడు రాజసుడు. శాసం కూడా 2 రకాల మార్గాలు చూపిస్తుంది. ప్రవృత్తి మార్గం ఒకటి, నివృత్తి మార్గం ఒకటి. జీవులందరూ మున్ముందుగా ప్రవృత్తి మార్గంలోనే ప్రయాణిస్తారు. దుఃఖాలనే సుఖాలనుకుంటూ పరిణామంలో వినాశదకాయమై జన్మ మృత్యు జరాకరమైన ఈ మార్గంలో అనేక జన్మల పర్యంతం పరిభ్రమిస్తారు. ఆనందిస్తున్నామనుకుంటూ గడుపుతారు. కర్మానుసారం పశుపక్షాది జన్మలు ఎత్తి కట్టకడపటికి ఎవరో ఒక సాధు పురుషుడు తత్వద్వీపంతో ముక్తి మార్గం చూపిస్తే అప్పుడు భవబంధ విచ్ఛేదనానికి ప్రయత్నం చేస్తారు. తపస్సులు చేసి నిరాహారంగా వ్రతదీక్షలు పూని అనేక జన్మల్లో ప్రయత్నించి నిర్విఘ్నము సుఖప్రదము అయిన ముక్తి పదాన్ని చేరుకుంటారు. నారద, దుర్వాసుడు చేసిన ఈ ఉపదేశం శ్రద్ధగా ఆలకించిన దేవేంద్రుడికి వైరాగ్యం అంకురించింది. క్రమక్రమంగా స్థిరపడింది. కొంతకాలం పాటు దుర్వాసుడి ఆశ్రమంలోనే గడిపి తన రాజధాని అమరావతికి బయలుదేరాడు.